దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ సాధించిన అద్వితీయ విజయానికి ప్రతీక నందమూరి తారక రామారావుని తెలుగుదేశం నాయకులు కీర్తించారు. తిలక్ రోడ్ సిటీ టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్డులోని రాజమహేంద్రవరం సిటీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుమారు 250 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగునాట నిరుపేదకు అలనాటి రామరాజ్య సంక్షేమాన్ని అందించిన మానవతావాది, తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదరికం లేని సమాజాన్ని, కులమతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే తమ అధినేత చంద్రబాబు నాయుడు కర్తవ్యంగా పెట్టుకున్నారన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి ముందుకు వెళుతున్నాయని, చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రాన్ని మళ్లీ కాపాడగలరని ఆకాంక్షించారు. త్వరలో ఒక పెద్ద బహిరంగ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటిస్తారన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగువాడు అన్నవాడు దేశంలో ఎక్కడున్నా గర్వంగా తిరగలుగుతున్నాడంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి అనే విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఢిల్లీతోటి పోరాడి తెలుగువాడి సత్తాని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు వారందరూ కూడా ఆలోచించాలి, మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఆనాడు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పోరాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఈ పార్టీని మీరు ఆదరించాలి, తెలుగువాడిని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. తెలుగువాడన్నవాడిని హేళనగా చూసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నువ్వు ఏ రాష్ట్రం రా, ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని రాష్ట్రమా అని చెప్పి నవ్వుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకి రాజకీయాల్లో మొట్టమొదటి స్థానం ఏర్పాటు చేసింది మన నందమూరి తారక రామారావు గారే. ఎందుకంటే పేదలకి పట్టడన్నం, కూడు గూడు నీడ అనేది ఆయన పెట్టిన సంకల్పం. అలాగే రాజకీయాల్లో బీసీలు ముందంజలో ఉండి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన ఆ రోజు పెట్టిన ఫలితాలే ఈరోజు మేమందరం అనుభవిస్తున్నామని. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, వృద్ధులకి చీరల పంపిణీ, ఇవన్నీ గణకృష్ణ గారు మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన లేరు అనే భావన లేకుండా ఉన్నారు, బ్రతికే ఉన్నారు. వాళ్ళ ఆశయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారు.